పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని మంతనిలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇతర ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. యువకుడు విద్యావంతుడు వంశీని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య బీమా పథకాన్ని పెంచి ఇస్తా ఉన్నాం. దానికి తోడు ఎలక్షన్లు కంటే కొద్ది రోజుల ముందు భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలుసుకొని ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పిన మేనిఫెస్టోలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం గ్యారంటీలో మరో ప్రధానమైన అంశంగా దాన్ని కూడా అమలు చేస్తా ఉన్న తరుణంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు జూన్ 6వ తారీఖు తర్వాత ఎలక్షన్ నిబంధనలు పోతాయి. 6వ తారీఖు తర్వాత ఇదే ముత్తారం మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామాలకు అధికారులు పోయి ఇల్లు లేని నిరుపేదను గుర్తించి ఈ రోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఈ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలే. పేదోడుగా మిగిలిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకా కూడా వచ్చి దొరలాగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఈరోజు చేసింది ఏందని ఆలోచన చేయాలి. ముత్తారం మండలానికి సంబంధించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నేను శాసనసభకు సంబంధించిన నియోజకవర్గ నిధులు కూడా మండల కేంద్రానికి సంబంధించి అనేక నిధులు ఇచ్చినాం. ఈ రోజు కూడా ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద 7 కోట్ల పై చెలుకు ఉపాధి హామీ 8 కోట్ల వరకు ఇచ్చినాం. ఎప్పుడైనా జరిగిందానే 2 నెలల పని జరిగితే అలా అడుగుతున్నారు. పనులు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. వాళ్ళందరూ అడుగుతున్నారు టీఆర్ఎస్ ఏం చేసిండ్రు మంత్రి అయిందని. కళ్ళు లేని వాళ్లకు ఇది అంటే ఏదైనా చెప్తే కనబడుతుందా? ఈరోజు మనందరికి కావాల్సిన బగుళ్ళ దేవస్థానం గుడికి సంబంధించి బగుళ్ళ గుట్ట రోడ్డు కొద్ది కూడా కాదు. మనం వచ్చింది 3 నెలలు అయింది, 4 నెలలు నడుస్తుంది. ఇప్పుడు ఈ రోజు అడుగుతా ఉన్నాడు కేసీఆర్ ఆడ కూర్చొని ఏమంటున్నాడు, పథకాలు అమలు జరుగుతలేవు, ఇంకా 6 గ్యారెంటీలు ఏమయ్యాయని. మేము 4 నెలలు చేస్తే మీరు 2 నెలల్లోనే ప్రభుత్వమే ఏర్పాటు చేయలే వాళ్ళు 2018లో. ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాదొక్కటే ఆలోచన. 5 సంవత్సరాల కాల సమయంలో మేం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలుపుకుంటాం. ఈ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సభ్యులు మా శాసన సభ్యులందరూ కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యాచరణలో ప్రతి నిమిషము పనిచేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు ఏం ఛాలెంజ్ చేసిండ్రు హరీష్ రావు గారు? రుణమాఫీ కాదన్నాడు. అయ్యా, ప్రభుత్వం నడిపేది మేము. ఆగస్టు 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామంటే మళ్ళా నిన్న తొండేసే కార్యక్రమం చేసిండు. మళ్ళా పోయి రాజీనామా పత్రం ఇచ్చి మొత్తం 5 సంవత్సరాలు చేస్తా అన్నది ఇంకా 4 రోజుల్లో చేస్తా లేదా అంటున్నారు. అవుతుందా అనేది ఎక్కడన్నా? దుబారాగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థను చిందర విందరం చేసి ఈ రోజు మళ్ళా మీరు ఎందుకు చేస్తలేరు, ఏం చేస్తలేరు అంటే, ఈ రోజు మేము చేయాలనుకున్నది ప్రధానమైన 5 వాగ్దానాలని ప్రజల ముందర ఉంచినాం, ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. అదే ఏర్పాటు కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. మీరు 5 నెలల్లోనే మీరు అసలు మంత్రివర్గం ఏర్పాటే కాలే 4 నెలల వరకు. మీరా అడిగేది? ఇంకో ప్రక్కన బీజేపీ, ఆ బీజేపీ పార్టీ వారికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విభజననే సరి అయింది కాదు, అన్యాయంగా చేసినది అన్నారు. అట్లాంటి పార్టీ వాళ్లకు మనం ఓటేద్దామా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన అభ్యర్థి ఎవరైతే యువకుడు ఉత్సాహవంతుడు సోదరుడు ఉన్నాడో వంశీ
పని చేయాలని ఉత్సాహం ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకుందామో ఆలోచన చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు పూర్తి స్థాయిలో నీతివంతమైన పరిపాలన ఇచ్చే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలోనే నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈరోజు విధానపరమైన నిర్ణయాల్లో మేము బిజీగా ఉన్నా ఇక్కడ పనిచేసే నాయకత్వం నీతివంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే అందరూ ఉండాలని మా నాయకులను కార్యకర్తలు అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. పేదవాడికి సంబంధించి ఏ అంశం వచ్చినా రూపాయి వారి జేబుల్లో నుంచి ఖర్చు కాకుండా ఒక మంచి పరిపాలన అందించే కార్యాచరణ తీసుకుందాం. ఆ క్రమంలో నేను రేపు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కాబోతా ఉన్న వంశీకృష్ణ గారు మీకు చేదోడు వాదోడుగా ఉండే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మేడిగడ్డ కట్టిండ్రు, గాడి దుమారంకే నీళ్లు రాగానే కుంగిపోయింది. 1,00,000 కోట్లు పెడితే ఈ రాష్ట్ర జనాభాలో ఉంటున్న వారికి, మన ముత్తారం మండలానికి సంబంధించిన పేదవారికి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుండే, ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుండే, ప్రతి ఒక్కరి గ్రామంలో రోడ్లు డ్రైన్లు అన్నీ అవుతుండే. ఈరోజు యువతకి ఉపాధి దొరుకుతా ఉండే. 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు పెడితేవి బ్యారేజ్ కుంగిపోయింది. అయితే ఏమన్నారు వారు, కేసీఆర్ గారు, ఈ ప్రతిపక్షాలు ఏవైతే రెండే కదా కుంగిపోయినాయి, చూడ సిమెంట్ వేస్తే అయిపోతుందా అన్నాడు. అట్లా అయిపోతే మేము కాదు చెప్పింది. ఆ రోజు బీజేపీ జాతీయ ప్రభుత్వం ఉండే, అక్కడ వారికి సంబంధించిన నిపుణులు వచ్చి ఇది ప్రమాదకరమైన బ్యారేజీలు కట్టిండ్రు, ఆలోచన లేకుండా కట్టిండ్రు, దాంట్లో నాణ్యత లేదు, నీరు తీసేయాలని వాళ్ళు చెప్తే ఆ నీరు తీసేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి చేత కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు ఈరోజు ఊరూరు తిరిగి నీళ్ళొత్తలు అంటా ఉన్నారు. వారి చేత కాని తనం వల్ల ఈరోజు జరిగిన చిన్నపాటికి కూడా వారు ఇబ్బంది పెడితే మేము కష్టపడి ఈరోజు మా రైతు నాయకులు ఈరోజు వచ్చి ప్రతినిత్యం, నేను కరీంనగర్లో ఉన్నా, పెద్దపల్లిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వచ్చి ఈరోజు వారికి అధికారులతో మాట్లాడితే చివరి వరకు నీరు అందించే ప్రయత్నం చేసినాం. ఏ ఒక్కరికి కూడా పొలాన్ని ఎండనీయలేదు. మేము దాన్ని కూడా బేరీది చేసుకొని చెప్తా ఉన్నా. ఈరోజు కొంతమంది అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ అంటే ఏమైంది వాళ్ళంటే నిజంగానే చూడలే అసత్య ప్రచారం చేసినాం అనుకోవచ్చు. అసత్య ప్రచారం చేసిండ్రు. మేడిగడ్డలో మేము 1,00,000 మందితో పోతామంటా అని చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, 1,00,000 మందిని మీరు తీసుకెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ పరంగా ఇంకో 10 లక్షల మందిని మీతో పంపిస్తుంది. బ్యారేజ్ నిర్మాణం మీతో అయితే, నిపుణులతో కాక మీతో అయితే మా ప్రాంత వాసులకు నీరు కావాలి. మీరు చేసిన తప్పిదం వల్ల, మీ అనాలోచిత విధానం వల్ల, మీ సాంకేతిక వైఫల్యం వల్ల ఆ రోజున ఇంజనీర్లు మీతో పాటు మీరు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి అని మేము వారిని ఖచ్చితంగా అడిగినామా. ఇదే ముత్తారం మండలానికి రమ్మని కోరుతా ఉన్న కేసీఆర్ గారు. మా పక్కన ఉన్న ఓడేడు బ్రిడ్జ్ గాలికి కూలిపోయింది. సిగ్గు ఉండాలి ఎవరికైనా. గాలి కూలిపోయిన వంతెనలు కట్టిన వాళ్ళు, ఆ వంతెనలకు సంబంధించి దాంట్లో పాటించాల్సిన కనీస క్వాలిటీ పాటించకుండా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మొత్తం మేము కడుతున్నాం చూడు అని చెప్పేటోళ్ళు ఈరోజు వారు జవాబు చెప్పగానండి ఏడబెట్టుకుంటాం. జవాబు లేదు. గాలికి కోల్పోయే వంతెనాలు వేయడానికి చూసినామనే, బ్రిడ్జిలు కోల్పోతున్నాయి గాలికి, వాళ్ళు కట్టినాయి. ఒక్కసారి కాదు, రెండో మారి ఈసారి మొత్తం కూలిపోయింది. ఇంకా అదృష్టవశాత్తు కింద ఎవరు లేరు. ఎవరికి
ప్రమాదం జరగలేదు. కానీ 50 కోట్ల పైచిలకు సంబంధించిన ప్రజాధనం ఈరోజు వృధా అయింది. మొగుళ్లపల్లి బ్రిడ్జ్ కూడా ఊలిపోయింది. అటు సైడ్ సంవత్సరం కూడా కాలే. టేకుమట్ల మండలానికి సంబంధించి ఆడ కూలిపోయింది. ఇక జవాబు చెప్పమనండి. ఓ తిరుగుతా ఉన్నారు కదా, ఈరోజు వారికి జవాబు చెప్పమనండి. పివి నరసింహరావు గారు బ్రిడ్జ్ కట్టినరా సోమన్పల్లి దగ్గర. మంతని బ్రిడ్జ్ మేము కట్టినాం. దీనికి ఈ లెక్కన ఎప్పుడో కూలిపోవాలి గాలి వస్తే అవన్నీ ఆలలా చేస్తే. ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి, ఎన్నిసార్లు గాలి దుమారం వచ్చింది. ఈరోజు ఇన్ని వరదలు వచ్చినా అంత పెద్ద వంతెనలు నిర్మాణం చేసుకొని నాణ్యత పరంగా నిలబడాలి, అధికారులు వదిలిపెట్టుకోవాలని చెప్పినాం. చెక్ డ్యాములు కట్టినరా, ఒకటన్నా సరిగ్గా కట్టినరా. కట్టేటోడు ఇంజనీర్ అయితే, కట్టేటోడు కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించిన డిజైన్ కాంట్రాక్టర్ ఇంజనీర్ ఇస్తే ఏదైనా అర్థం ఉంటుండే. ఎవరిచ్చిండ్రో మీకు అందరికి తెలుసు కదా. ఈడ రోడ్లు వేయాలన్నో ఇంజనీర్ వేయడు, బ్రిడ్జిలు కట్టాలన్నా ఇంకోటి చేయాలి, చెక్ డ్యాములు కట్టాలన్నా ఇంకోటి చేయాలి, ఫైళ్లు పట్టుకొని తిరగాల. ఎవరి పని వాడు చేస్తేనే కరెక్ట్గా పోతుంది. ఈరోజు ఆ విధమైన లోపము ఉన్న ప్రభుత్వ పరిపాలన, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన. మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు. మేము వచ్చి 3 నెలలే, ఇంకా ఓపిక ఎందుకు లేదా? ఓపిక పట్టండి. మేము ఇంకా ఏదో ఇప్పుడే చూపెట్టినాం. ఏమంటారు సినిమాలో ట్రైలర్ చూపెట్టినాం. మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి విషయంలో ట్రైలర్కే ఇంత భయపడితే ఎట్లాయా? ఈరోజు మా సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ట్రైలర్ చూపెట్టినాం పూర్తి స్థాయిలో. అది కూడా ఏమి 70 mm చూపెట్టలే, ఇంకా 35 mm చూస్తేనే భయపడితే 70 mm చూపెడతా. ప్రత్యేకంగా మంత్రి నియోజకవర్గంలో చూపెట్టి తీరుతా. ఈరోజు నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎవరికి భయపడేది ఉండదు. భగవంతుడు ఉన్నాడు. మీరు మా కార్యకర్తలు, నాయకుల ఆశీర్వాదం ఉంది, వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఉంది, మా నాన్నగారు శ్రీపాదరావు గారి ఆశీర్వాదం ఉంది. ఎవరు ఏ విధమైన ఆలోచన చేసినా 10 సంవత్సరాలు భయభ్రాంతులను చేసి మన కార్యకర్తలని, నాయకులను పోలీసులు కేసులు చేసి రెవెన్యూ యంత్రాంగ పరంగా ఇబ్బంది పెట్టిన కార్యకర్త, నాయకుడు ఖచ్చితంగా నా పరంగా నిలబడి ముందుకు పడిన నేపథ్యంలో మీలా మేము చేయం. న్యాయంగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తా. పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం లేకుండా చూసే ప్రయత్నం చేస్తా. ఎక్కడైనా యంత్రాంగానికి సంబంధించి ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితి దాన్ని సవరణ చేసే కార్యక్రమం చేస్తాం. బాధ్యత భాగంలోనే ముందుకు వెళ్తాం. ఈరోజు మేము అడుగుతా ఉన్నారు, వాళ్ళు లారీలు నడుస్తున్నాయని. కాంట్రాక్టర్లు ఎవరిచ్చినా వాళ్ళకి అప్పుడు ఏ ప్రభుత్వంలో వచ్చినాయి? ఆ ప్రభుత్వంలోకి వచ్చిన ఆ అగ్రిమెంట్ ప్రకారమే నడుస్తా ఉంది. కొత్తోడు ఎవరైనా వచ్చిండ్రా? కొత్తోడు ఎవరు రాలే, కొత్తోడు ఎవరికి కార్యాచరణ తీసుకోలే. వెంటనే ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్లు కంప్లీట్ అయిపోతాయో తప్పకుండా మేము చెప్పిన మాట నిలబెట్టుకునే కార్యాచరణ తీసుకుంటాం. గ్రామాలు నిలుపుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఈరోజు ఓడేడు నుంచి శ్రీరాంపూర్ నుంచి ఖమ్మంపల్లికి పోయే రోడ్డు 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 3 సంవత్సరాలైంది. రేపు రాబోయే కాలంలో మేము చెప్తా ఉన్నాం, ముత్తారం నుంచి మంతని గంగాపురి వరకు డబుల్ రోడ్తో పాటు 50 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేపిస్తా ఉన్నాం. ఎలక్షన్లు కాగానే అవి తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. గ్రామాలకు సంబంధించిన పేదవారికి ఇల్లు, మొదటి దఫలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి, రెండో దఫలో ఇళ్ల స్థలాలకు సంబంధించి భూసేకరణ చేసి వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసే దిశలో మేమందరం కూడా ముందుకు పోతాం.